రాష్ట్రంలో 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఎస్సీ వర్గీకరణ వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణకు దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో ఎస్సీలో మాలలే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారనే ఆరోపణలతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఆవిర్భవించింది. దీనికి మందకృష్ణ మాదిగ నాయకత్వం వహించారు. సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు. 2011 నాటికి ఉమ్మడి ఏపీలో 1,34,00,000 మంది ఎస్సీల్లో 66 లక్షల మంది మాదిగలు, 54 లక్షల మంది మాలలు ఉన్నట్లు తేలింది. అయితే ఉద్యోగాల్లో మాత్రం మాదిగలకు తగిన ప్రాధాన్యత లేకుండా పోయింది అన్నది ఎంఆర్పీఎస్ వాదనగా ఉండేది. దశాబ్దాలుగా రిజర్వేషన్ల ఫలాల్లో సింహభాగం ప్రయోజనాలు కావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పోరాటం చేస్తూ వచ్చింది. ఎంఆర్పీఎస్ సుదీర్ఘ పోరాట నేపథ్యంలో 2000లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసింది. అక్కడి నుంచి 4 ఏళ్ల పాటు ఏపీలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేశారు. దీనిపై ఎస్సీలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. మాల మహానాడు ఏకంగా ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అప్పట్లో కోర్టు రిజర్వేషన్లలో వర్గీకరణను రద్దు చేసింది. దీనిపై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. 2004లో 5 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని తీర్పునిచ్చింది. అయినా సరే అప్పటి నుంచి వివాదం కొనసాగుతోంది. దాదాపు 25 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణపై న్యాయ పోరాటం జరుగుతోంది. ఉమ్మడి ఏపీలో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వర్గీకరణ కోసం ఉద్యమం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి పోరాటాన్ని ప్రారంభించారు కృష్ణమాదిగ. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత 1997లో వర్గీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే దానిని మాల మహానాడు వ్యతిరేకించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు. టీడీపీకి మాలలో వ్యతిరేకించడానికి ఈ పరిణామం కూడా ఒక కారణం. అయితే అదే సమయంలో మాదిగలు టీడీపీకి అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 1999 ఎన్నికల్లో మాదిగల అండతోనే తెలంగాణలో టీడీపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ఏపీతో పోల్చితే తెలంగాణలో మాదిగల సంఖ్య అధికం. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ ఎస్సీ వర్గీకరణకు జైకొట్టింది. ఇటీవల హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ఎస్సీ రిజర్వేషన్లకు తాము అనుకూలమని ప్రకటించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఈ విషయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా వర్గీకరణకు సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం విశేషం. పంజాబ్లోనూ ఎస్సీ వర్గీకరణకు వివాదం ఎదురైంది. ఈ తరుణంలో పంజాబ్ హైకోర్టు సుప్రీంకోర్టుకు వివాదాన్ని సిఫార్సు చేసింది. దీంతో గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఎంఆర్పీఎస్ మరోసారి తమ వాదనలను అత్యున్నత న్యాయస్థానం ముందు వినిపించింది. మాదిగలు రిజర్వేషన్లు పొందడంలో వెనుకబడి ఉన్నారని, ఈ విషయంలో పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. ఫిబ్రవరి 8న ఈ వాదనలు పూర్తయ్యాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు. 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అంశంపై ఈరోజు ఈ కీలక తీర్పును వెల్లడించింది. వర్గీకరణకు సమర్థిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.